నేను లైట్ మ్యాన్ అండి. ఓకే, లైట్ మ్యాన్. 1989 ఓకే, ఎస్. ఫస్ట్ 20 రూపాయలు బేట నాకు. ఓకే. సర్పయాగం శోభన్ బాబు గారితో షూటింగ్ చేశాను నేను. శోభన్ బాబు గారితో షూటింగ్ చేశాను నేను. కానీ ప్రతి సంవత్సరం మాకు 30% పెరుగుతా వచ్చేది. ఫస్ట్ 20 రూపీస్ ఉండేది, తర్వాత 91లో 30 అయింది, తర్వాత 92లో 40 అయింది, తర్వాత 93 నుంచి 50 అయింది, 93 నుంచి 96 వరకు 50% గాడికి 75 చేశారు, మళ్ళీ 75 నుంచి 50% గాడికి 125 చేశారు. మళ్ళీ 1 ఇయర్ 99లో ఏం జరిగిందంటే అప్పుడు ఫెడరేషన్ వాళ్ళ వల్ల ఒక 10% 15% పెంచడం జరిగింది. అప్పుడు 125 రూపీసే చేశారు. తర్వాత కంటిన్యూటీగా మనకి 30% పెరుగుతా వెళ్ళింది. కానీ ఈ రోజు 5% 10% అనేది చాలా అన్యాయం. 500 కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళప్పుడు ఈ రోజు మాకు ఇంకా 100% ఇవ్వాలి. 500 ఇప్పుడు ఒకటి నేను చూస్తున్న పెద్ద హీరో పేరు చెప్పట్లేదు, ఒక సినిమాకి ₹1 కోటి తీసుకున్నాడు ఆయన. ఆ రోజు నా బేట 50 రూపాయలు, అంటే ఆయనకి ఇప్పుడు 40% పెరిగింది. ఈ రోజు మాకు 30% పెరిగింది, అంటే మాకు 1500 ఇస్తున్నారు పర్ డే. కానీ ఆయనకి మాత్రం 100 కోట్లకి వెళ్ళిపోయింది, అంటే 100% పెరిగింది. మాకు మాత్రం ఆ 30% పెరిగింది. దయచేసి జూనియర్ ఆర్టిస్టులు కానీ, లైట్ మ్యాన్లు కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇలాగా 13 యూనియన్లు చిన్న సభ్యులు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు వేతనాలు ఇవ్వాలి. అది ఫస్ట్ లో మాకు 4 గంటల కల్లా డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఏంటండి, అంటే మామూలుగా మీ చేతి వరకు వచ్చిద్దో రాదో కూడా డౌట్. ఎందుకంటే ఒక నెల రోజులు అవుతుంది, మాకు చెక్కుల ద్వారా క్యాష్ ఇస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఓన్లీ మనకి క్యాష్ ఇచ్చేసేవాళ్ళు. 4 గంటల కల్లా మేనేజర్ బ్యాగ్ పట్టుకొని వచ్చేసేసి 5 రూపాయలైనా 10 రూపాయలైనా లెక్కేసి ఏ రోజు కాడికి జూనియర్ ఆర్టిస్టులకు కానీ, ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, మా లైట్ బాయ్స్ కానీ ఎప్పుడే మాత్రం ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈ రోజు బేటాలు వచ్చే వరకు మాత్రం అప్పులు చేసుకొని తినాల్సి వస్తుంది. మా ఒక లైట్ మ్యాన్ అని కాదు, జూనియర్ ఆర్టిస్టులు కానీ, లైట్ మ్యాన్ కానీ, ప్రొడక్షన్ కానీ, మా 13 యూనియన్లు ఉన్నాయి. ఏ రోజు వారి ఆ రేవతినాది ఇవ్వాల్సిందిగా నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ రోజు వారి ఆ రోజు వేతనాలు ఇస్తే మాత్రం అంతా బాగుంటుంది. ఎందుకంటే నెలవంటే ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, మళ్ళీ వైద్య సదుపాయాలకు అందవు, అప్పులు చేసుకొని వడ్డీలకి తీసుకొని తినేవాళ్ళు కూడా ఉండాలి. ఎవరో 100కి ఏంటంటే అందరు సంపాదించారు, ఎవరు సంపాదించలేదండి. 100కి 5%, అంటే 5గురు ఏంటంటే వాళ్ళ తండ్రి తాతల ఆస్తి ఉండబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రం బ్యాంకులు వేసుకొని అలా ఉండారు. కానీ 95% మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా తీసుకుంటేనే వేతనము జరిగే స్థితిలో ఉండాలి. ఇప్పుడు దయచేసి 30% కూడా కాదు, మా అందరిది 50% చేయాలి. న్యాయం 5% ఎందుకు వచ్చిందండి? మరి 100 కోట్లు ఇచ్చేవాడిని 5 కోట్లు తీసుకోమనండి. ఒకప్పుడు సుమన్ గారు 5 లక్షలు తీసుకొని చేశాడు పని. 5 లక్షలు ఆ టైంలో మాకు 50 రూపాయలు జీతం, 50 రూపాయలు ప్రతి 92లో నేను చెప్పేది. ఆ రోజు ఆయనకి 5 లక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరికి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సినిమా తీస్తున్నారు. ఇది కూడా 30% కూడా నా దృష్టిలో. నేను 37 సంవత్సరాల చరిత్ర ఉంది నాకు. ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరితో పనిచేసిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కాడి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజుకి అందరితో 3 తరాలతో పనిచేసిన వాడిని. 20 రూపాయలు బేటా తీసుకొని ఈ రోజు 1400 స్థాయికి వచ్చాం. ఇది కాదు, చిన్న ఏళ్ళు 13 ప్రొడక్షన్ కానీ, జూనియర్ కానీ అందరికి 50% పెంచాలన్న నా డిమాండ్. 50% పెంచితే న్యాయం జరిగినట్టు, అది పూర్తి న్యాయం కాదు. కానీ వేతనం అనేది ఏ రోజుకి ఆ రోజు ఇస్తే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రొడ్యూసర్లందరికి కానీ, నిర్మాతలందరికీ నమస్కరిస్తున్నా. ఏ రోజు వేతనాలు అప్పుడు మాకు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఆదరణ ఇస్తే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ప్రొడక్షన్ కానీ, లైట్ బాయ్ వెళ్ళి ఇల్లేసేసి ఏదో ఒకటి సరుకులు తెచ్చుకోవటమో, లేకపోతే ఇంటి బాడు కట్టుకోవటమో, ఫీజు కానీ ఒక నెల వరకు రావట్లేదండి. ఇది మీ ద్వారా వాళ్ళ వరకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఈ ధర్నా కంటే ఫస్ట్ అంతకంటే ముందు వాళ్ళని సంప్రదించడం జరిగింది. సో అందరూ కలిసి ఒక కమిటీ లాగా ప్రశ్నించడం జరిగింది. 24 యూనియన్లకు కలిపి ఒక ఫెడరేషన్ ఉంటుందండి. ఆ ఫెడరేషన్ 24 యూనియన్లకి పెద్ద ఫెడరేషన్. వాళ్ళు నిర్మాతల మండలిలో ఫిలిం ఛాంబర్కి పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిం ఛాంబర్ వారు నిర్మాత మండలికి మాట్లాడటం జరుగుతుంది. నిర్మాతల మండలి మాత్రం వాళ్ళకి వెళ్ళింది ఇది. కానీ ఫెడరేషన్ ద్వారా మాకు ఏదైనా రావాలి. 24 సంఘాలకి నిన్న కూడా మీటింగ్ జరిగింది, ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుందని చెప్పారు. ఏదైనా ఒక 2-3 రోజుల్లో న్యాయం జరిగితే మా అందరికీ మంచిగా ఉంటుందని నా కోరిక. మంచి చెయ్యాలని. కానీ 30% కరెక్ట్ కాదు. 30% కరెక్ట్ కాదు. నాకు తెలిసి ప్రొడక్షన్కి కానీ, జూనియర్ ఆర్టిస్ట్కి కానీ, మళ్ళీ లైట్ మ్యాన్కి కానీ 50% చేయాలి. నా కళ్ళ ముందు 20 రూపాయలు నేను తీసుకొని ఈరోజు 1400 తీసుకుంటుంటే ఒక్కొక్కరు 300 కోట్లు. హీరో ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ నేను చేశా, మహేష్ బాబు ఫస్ట్ సినిమా రాజ్ కుమార్ నేను చేశా, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నేను చేశాను.
కానీ అప్పుడు మాకు 50 రూపాయలు, 75 రూపాయలు, 125 రూపాయలే. కానీ ఈ రోజు వాళ్ళు ఎంత ఎత్తుగా, కానీ హీరోలు అందరూ మంచోళ్ళే, కానీ నిర్మాతలు పెద్ద మనసుతో సహకరించాలి మా అందరికీ. హీరోలు కూడా మాకు సహాయం చేస్తే మాకు బాగుంటుందని అందరి తరపున చిన్న వేతనాలు 13 యూనియన్లు కాదు, 24 యూనియన్ల తరపున 37 సంవత్సరాల అనుభవం కలిగిన అంటే ఎన్ని ఇయర్స్ ఒకసారి మీకు ఇట్లా పెన్షన్ 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉందండి. ఫస్ట్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ లేదు, మెడ్రాస్లో ఉండేది. మెడ్రాస్లో పెరిగిన 2 నెలలకి మనకి పెరుగుతుంది అనమాట, 2 నెలలకి అలా పెరుగుకుండా వచ్చేది. కానీ తర్వాత మెడ్రాస్ డివైడ్ అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. 2020 నుంచి 2001 నుంచి మనం డివైడ్ అయిపోయాము. కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ప్రకారం పెంచాలి. కానీ 3 సంవత్సరాల వరకు ఎందుకు వెయిట్ చేయాలి? అగ్రిమెంట్ ఉంది కదా, నిర్మాతలకు తెలుసు కదా, పెంచాలి కదా, ధర్మం కదా. ఇప్పుడు ఒక ఇంటీరియర్ అనేది 1 సంవత్సరానికి పెంచుతున్నారు, మాకేమైనా సంవత్సరానికి పెంచుతున్నారా? 1000 రూపాయలు పెంచుతున్నారు ఇంటర్నెట్. అలాగే మీరు కూడా 3 సంవత్సరాలు అయిపోయిన వెంటనే, అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే పెంచాలి కదా. ఎందుకు రావాలి? జనాలు ఎందుకు రోడ్డు మీద పడేయాలి? ప్రతి ఒక్కరిని ఇది ధర్మం కాదండి. నిర్మాతలందరికీ చేతులెత్తి, నేను 37 సంవత్సరాల అనుభవం కలిగిన చూస్తున్నాను, లైట్ మ్యాన్ ఆఫీస్ నుంచి నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చిన్న కార్మికులకి ఏ రోజు ఆ రోజు వేతనం ఇచ్చేసి న్యాయం చేయాల్సిందిగా 50% పెంచాల్సిందిగా నా కోరిక. కానీ ఇంకా అందరు 30% అడుగుతున్నారు కాబట్టి అదైనా తొందరగా పెంచి 1-2 రోజుల్లోకి ఏదో ఒక నిర్ణయం చెప్పాలని మీ అందరిని అర్జించున్నాను.